ఫ్లోరిడాలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నివాసం వద్ద కాల్పులు జరిగాయి. ఆయుధంతో లోపలికి చొరబడేందుకు దుండగుడు యత్నిస్తగా అతనిపై కాల్పులు జరిపారు. కాల్పులకు యత్నించిన సదరు దుండగుడు భద్రతా దళాలు జరిపిన కాల్పులో మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత అధ్యక్షుడి నివాసం ముందు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ట్రంప్ నివాసంలోకి ఆ దుండగుడు ఎందుకు చొరబడేందుకు యత్నించాడనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జాతర కళ చాలా కట్టుదిట్టిన భద్రత ఉంటుంది. అయినా సరే దుండగుడు యత్నించాడంటే అసలు ఏంటి, ఎవరైనా తెలిసిందా? సతీష్, దాదాపు అంటే అమెరికా కాలమాన ప్రకారంగా తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో వైట్ హౌస్ చాలా కట్టుదిట్టమైనటువంటి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఎప్పుడు కూడా ఉంటుంది. ఫ్లోరిడాలోని వైట్ హౌస్ కి సంబంధించినటువంటిది సీక్రెట్ సర్వీస్ ఎప్పుడు కూడా పహరా ఉండేటటువంటిది. ఒక గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నంలో అక్కడ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది చూడడము, వెంటనే స్పాట్ లోనే అతన్ని షూట్ చేసినటువంటిది ఇప్పుడే కొద్దిసేపు క్రితంగా అటు అంతర్జాతీయ మీడియా, వైట్ హౌస్ కూడా దీనిని అధికారికంగా కూడా ప్రకటించింది. అతడు ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతడు లోపలికి వెళ్ళేటటువంటి సమయంలో అతని చేతిలో ఒక డబ్బా, అంటే దానికి సంబంధించినటువంటిది ఒక కెమికల్ డబ్బా అన్నటువంటిది మాత్రము, తర్వాత మరొకటి గన్, అంటే స్పాట్ గన్ అన్నటువంటిది ఒక ఆయుధం ఉంది అన్నది, ఈ రెండు దాంతో ట్విట్టర్ వేదికగా ఏదైతే వైట్ హౌస్ సీక్రెట్ సర్వీస్ సంబంధించినటువంటి వాళ్ళు ఆఫీసర్ అధికారులు కూడా చాలా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి స్పాట్ లోనే అతన్ని అంటే షూట్ చేయడము, ఆ తర్వాత అతనికి సంబంధించినటువంటి ఒక ఫోటోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఎవరైతే వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది అంటూ కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. ఎప్పుడు కూడా వారాంతంలో ఇటు డొనాల్డ్ ట్రంప్ మారియే ఏ లాగో అన్నటువంటి ఒక ప్రాంతానికి ఎప్పుడు వెళ్తూ ఉంటారు. అక్కడ అంటే వారాంతం ఇప్పుడు ఆదివారము కావడంతో ఎవరు కూడా అక్కడ అధికారులు కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళు, తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా లేరు. దీనితో ఒక ప్రమాదం తప్పింది. కానీ ఎవరైతే వ్యక్తుడు ఉన్నారో అతనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకుంటున్నారు. గతంలో కూడా రెండు సార్లు కూడా హత్యా ప్రయత్నం జరిగినటువంటిది డొనాల్డ్ ట్రంప్. ఏదైతే ఎన్నికల సమయంలో కూడా జరిగింది 2024 జూలై 13 జరిగినటువంటి పెన్సిల్వేనియాలో జరిగినటువంటిది ఒక ర్యాలీలో, అప్పుడు కూడా హత్య ప్రయత్నం చేసినటువంటి సమయంలో కూడా సెక్యూరిటీ అలర్ట్ కావడము, అప్పుడు కూడా ఆ ఘటనల నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ కు సెక్యూరిటీగా ఉండేటటువంటి వాళ్ళు సేవ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటనపై మాత్రము దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా కూపిలాగుతున్నారు. దర్యాప్తు సంస్థ వేగవంతం చేసింది. ఎందుకంటే చాలా ఒక దేశ అధ్యక్షుడు వైట్ హౌస్ లోకి ఏకంగా ప్రవేశించడము అన్నది మాత్రము ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ కావడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల మధ్య, టారిఫ్ల మధ్య ఏదైతే గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అటు సుప్రీంకోర్టు తీర్పు, ఇటు డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలు అనుకోవచ్చు. ఏదైతే 10% నుంచి 15% నుంచి కూడా మరొక కీలకమైనటువంటి ప్రకటన వెలువడుతుంది. 150 రోజులు ఏదైతే గడువు ఇచ్చారన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకవైపు, ఈ సమయంలోనే వైట్ హౌస్ లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి అంటే లోపలికి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ లో అతన్ని స్పాట్ లోనే అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది, భద్రతా సిబ్బంది షూట్ చేయడంతో ఒక్కసారిగా కూడా మరింత కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలతో కూడా అటు ఫ్లోరిడా తర్వాత అంతా కూడా దీనిపైన ప్రధాన చర్చగా ఉన్నటువంటి సందర్భం కూడా. కాబట్టి ఇక్కడ అధికారులు మాత్రము కొద్దిసేపటి క్రితంగా జరిగినటువంటి విషయాన్ని అతనికి సంబంధించినటువంటి ఒక నమూనా ఫోటోలతో విడుదల చేయడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.